వెల్కమ్ టు సాక్షి ప్రాపర్టీ ప్లస్. ఒక 30-40 సంవత్సరాల క్రితం హైదరాబాద్ పరిసర ప్రాంతాలంటే కూడా చుట్టూ గుట్టలు, కొండలు, చెట్లు ఇవన్నీ కనిపించేవి. కానీ ఇప్పుడు చూస్తే హైదరాబాద్ పరిధి ఎంత విస్తరించిందంటే మనకి విపరీతంగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. ఎక్కడ ఇల్లు కొనుక్కున్నా కూడా అసలు ఒక జాక్ పాట్ కొట్టినట్టే చాలామంది ఫీల్ అవుతున్నారు. అఫ్కోర్స్ మధ్య మధ్యలో ఎక్కడ ఎలా కట్టుకోవాలి, ఎలా కొనుక్కోవాలి, సేఫ్టీ ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నలు వచ్చినా కూడా రెప్యూటెడ్ డెవలపర్స్ దగ్గర కొనుక్కుంటే తప్పకుండా హైదరాబాద్లో మోస్ట్ డిజైరబుల్ సిటీ అని చాలామంది భావిస్తారు ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ మనం ఒక చాలా మంచి అనుభవజ్ఞులైన బిల్డర్తో మాట్లాడబోతున్నాం. డెవలపర్గా వారు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అండ్ గత ఎన్నో సంవత్సరాల్లో ప్రైమార్క్ డైరెక్టర్గా వారు కట్టిన కట్టడాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇప్పుడు వస్తున్న కొత్త వెంచర్స్ ఏంటి మాట్లాడదాం. సాయి కృష్ణ బొర్ర గారు ఉన్నారు మనతో పాటు. నమస్కారం అండి. సో ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే ఐ థింక్ ఫారిన్ నుంచి కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు కదండి. ప్రధానంగా ఎలాంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుందామని చూస్తున్నారు ఇప్పుడు? అంటే వర్కింగ్ క్లాసా, లేదు సెకండ్ హోమ్ కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళ, ఎలా ఇన్వెస్ట్మెంట్ కోసం అండి? వర్కింగ్ క్లాసే ఫస్ట్ ఎక్కువ ఉన్నారండి. సెకండ్ హోమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం తక్కువే అది, బట్ వర్కింగ్ క్లాస్ ఫస్ట్ హోమ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ప్రైమార్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మీరు? ప్రైమార్క్ అనేది 2009లో స్టార్ట్ చేసాము. ఓకే, సో 30 సంవత్సరాలు కాదు, 30 కట్టడాలు వెంచర్స్ ఉన్నాయి. రైట్. 2009లో స్టార్ట్ చేసాము. తర్వాత నుంచి 30+ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసాము. అండ్ మొత్తం తెలంగాణ, ఆంధ్ర రెండు చేసామండి. విజయవాడ, తిరుపతిలో కూడా ప్రాజెక్ట్స్ చేసాము, హైదరాబాద్లో కూడా ప్రాజెక్ట్స్ చేసాము. ఓకే, ప్రధానంగా ప్రతి వాళ్ళకి ఒక ఫిలాసఫీ ఉంటుంది అబౌట్ హోమ్. ప్రైమార్క్ ఫిలాసఫీ ఏంటండి? ఎలాంటి ఇల్లు ఇవ్వాలి, ఎలాంటి ఇల్లు కట్టాలని మీరు? ప్రైమార్క్ ఫిలాసఫీ ఏంటంటే క్వాలిటీ విత్ స్పీడ్ కన్స్ట్రక్షన్తో మేము ముందుకు వస్తామండి. అంటే మేము ప్రాజెక్ట్ ప్రామిస్ చేసిన డేట్కి కంప్లీట్ చేయాలని దీంట్లో ఉంటాము. అలాంగ్ విత్ క్వాలిటీ కూడా మేము చేస్తాం. గత ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాలు లివింగ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది. కోవిడ్ వచ్చాక మరీ మారిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. సో ప్రైమార్క్ వస్తున్న వెంచర్స్ని మీరు ఏ విధంగా కస్టమైజ్ చేస్తూ డెవలప్ అవుతూ అడాప్ట్ అవుతున్నారు? మేము కోవిడ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన ప్రతి ప్రాజెక్ట్లో అండి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్స్ ఇచ్చామండి, వర్క్ స్టేషన్స్ ఇచ్చాము. సో మీకు ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే మా క్లబ్ హౌస్లో సపరేట్గా వర్క్ స్టేషన్స్ పెట్టామండి. సో ఎనీవన్ కెన్ వర్క్ ఫ్రమ్ ఇన్ క్లబ్ హౌస్ విత్ వర్క్ స్టేషన్స్. అండ్ వెన్ యూ ప్లాన్ అ వెంచర్ ఫలానా ఏరియాలోని, మీరు ఒక డెవలపర్గా, ఒక బిల్డర్గా చూసుకునే ప్రధానమైన అంశాలు ఏమిటి? అంటే కనెక్టివిటీ అంటారు కొంతమంది, పొల్యూషన్ ఫ్రీ అంటారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఎంత అద్భుతమైన ఇల్లు కట్టినా కూడా చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏరియా అనుకోండి, ఒక్కసారి వెనకాడతారు జనం. సో మీరేమంటారు? మేము ఏ ఏరియా చూసినా కొంచెం అఫోర్డబిలిటీ చూస్తామండి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబిలిటీ. ఇప్పుడు ఫైనాన్షియల్ చూస్తే కొంచెం అఫోర్డబిలిటీ రేంజ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో మేము చేసుకున్న కొంపల్లి కానీ, బహదూర్పల్లి కానీ ఏంటంటే అఫోర్డబుల్, అంటే మిడిల్ క్లాస్ ఎవరైనా కానీ ఎనీవన్ కెన్ బై ఏ హోమ్ అండి. అదే ఈ మధ్య రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ హైడ్రా. సో ఆ తర్వాత మీరు ఏమన్నా మార్చుకోవాల్సి వచ్చిందా? మీ పందా కానీ, మీ రేరా అప్రూవల్స్ పరంగా కానీ ఏమన్నా మీరు అదనంగా చేశారా టు అష్యూర్ బయర్స్? అదనంగా లేదండి. మేము హైడ్రా వచ్చిన తర్వాత ముందు నుంచి అయినా కానీ మేము ఇరిగేషన్ యాజ్ పర్ హెచ్ఎండిఏ అప్రూవల్స్ అండ్ ఇరిగేషన్ ఎన్ఓసిసి ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్స్ తోటే ముందుకెళ్దామండి. అంతకుముందు అయినా 2020-21లో మా గుండ్లపోచంపల్లి ప్రాజెక్ట్ అయినా కానీ హెచ్ఎండిఏ వాళ్ళు ఇరిగేషన్ ఎన్ఓసి కావాలన్నారు. ఇరిగేషన్ ఎన్ఓసి వచ్చిన తర్వాతనే మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు హైడ్రా వచ్చినా కూడా మా దగ్గర వీ హ్యావ్ ఆల్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్. సో మామూలుగా ఒక టైంలో మనకి హైటెక్ సిటీ, తర్వాత గచ్చిబౌలి అటువైపు, తర్వాత నార్సింగి, ఈ ప్రాంతాలన్నీ డెవలప్ అయిపోయి చూసాం మనం. తర్వాత అటు దాటి ఇంకా ఐ థింక్ గచ్చిబౌలి నుంచి ముందరికెళ్ళి కూడా అప్పా జంక్షన్కి వెళ్ళాము, కొల్లూరుకి వెళ్ళాము. ఇప్పుడు ఇది కోంపల్లి సైడ్ కూడా అంటే కొంచెం స్లోగా పికప్ అయినా కూడా మేడ్చల్ హైవే అటువైపు అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ ఇండిపెండెంట్ హౌస్ కొంచెం అయినా, చిన్న టౌన్ హౌస్ అయినా కావాలంటే కూడా అటువైపే చూడాలంటున్నారు. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటామండి. అంటే అంతకుముందు మొత్తం విల్లా కాన్సెప్ట్ అంతా కొంపల్లి ఏరియాలోనే జరిగేదండి. బట్ ఇప్పుడు కొంచెం విల్లాస్ కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ ఏరియా అంతా అపార్ట్మెంట్స్ అయిపోయిందండి. అపార్ట్మెంట్ కల్చర్ బాగా వచ్చింది. అవును, అందరూ మంచి ఒక 30th, 20th, 18th ఫ్లోర్లో అయినా ఉండి మంచి వ్యూ తోటి చక్కగా బాల్కనీలో కూర్చుని కాఫీ తాగితే అదే స్వర్గం చాలా మందికి. ఎందుకంటే బహదూర్పల్లి ఏరియా ఏంటంటే ఇలా లెస్ డెవలప్మెంట్, అంటే డెవలప్మెంట్ ఇప్పుడే అవుతున్నాయి అండ్ మోర్ ఆఫ్ గ్రీనరీ ఎక్కువ ఉంటుందండి. ఫారెస్ట్ ఏరియాస్ కానీ అన్డెవలప్డ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఎంత గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ బాగా ఉంటుంది. ఎలా ఉంటున్నాయి సార్ అక్కడ రేట్స్? అవి
రేట్స్ ఇప్పుడు కొంచెం 5,000 రేంజ్ ఆ రేంజ్లో ఉన్నాయి. 5,000 per 5,000 SFT. రేంజ్లో వస్తున్నాయంటే చాలా Yes, గొప్ప yes. విషయమే. Yes, yes. అండ్ మీ కట్టడాలు టిపికలీ మీరు చిన్న వర్కింగ్ క్లాస్ అని చెప్పారు కాబట్టి చిన్న సైజుగా మితంగా కడతారా లేకపోతే బాగా లావిష్ ఫ్లోర్స్ పెద్ద పెద్ద ఫ్యామిలీ హోమ్స్ ఇస్తున్నారా? అంటే మనకి మొత్తం అన్ని 2 BHK టు 3 BHK ఉంటాయండి. 2 BHK 1,300 రేంజ్లో, అంటే దట్ ఈస్ స్పేషియస్ ఫర్ 2 BHK అండి. 1,300 SFT రేంజ్ అనేది. అండ్ 2,200 రేంజ్ కూడా పెట్టామండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన మన నార్త్ వేవ్ ప్రాజెక్ట్లో అయితే 1,800 SFT 3 BHK స్పేషియస్ పెడుతున్నాం. 3 BHK 3 బాత్. అవును, 3 బాత్. సాయికృష్ణ గారు, ఒక టైంలో మనకి ఓపెన్ కిచెన్ అని ఇష్టపడేవారు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం మారింది, కిచెన్కి ప్రైవసీ కావాలనే ఒక కాన్సెప్ట్ కూడా వచ్చింది. మీ ఫ్లోర్ ప్లాన్స్ మీరు దేని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు? ఓపెన్ కిచెన్ లేదండి, మన అన్ని క్లోజ్డ్ కిచెనే ఉంటాయి. ఓపెన్ కిచెన్ కంటే క్లోజ్డ్ కిచెనే కొంచెం బెటర్ అని, అంటే ఎందుకంటే మనకి అన్ని సెట్ అవుతాయి. అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమైనా కానీ ఓపెన్ కిచెన్తో కంపేర్ చేస్తే మీ క్లోజ్ కిచెనే కొంచెం బెటర్ అని ఫీలింగ్. సో మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్లోజ్ కిచెనే ఉంటాయి, ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ ఏం లేదు. మొత్తం అసలు రియల్ ఎస్టేట్ పిక్చర్ ఎలా ఉందండి తెలుగు రాష్ట్రాల్లో? ఇక్కడ కానీ అలాగే ఏపీలో కావచ్చు, లేదు ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా దేశవ్యాప్తంగా వన్ ఆఫ్ ద మోస్ట్ డిజైరబుల్ సిటీస్ హైదరాబాద్ అని వినికిడి వస్తుంది. ఎవరెవరు ఇక్కడికి మైగ్రేట్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు? మైగ్రేట్ అంటే అండి, తెలుగు రాష్ట్రాల్లో కొంచెం రియల్ ఎస్టేట్ కొంచెం ఊపందుకుంది. బట్ యాజ్ పర్ స్టేబుల్ రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్కే ప్రిఫర్ చేస్తున్నారండి. మీ నార్త్ ఇండియా సిటీస్ ఎక్కడ చూసినా కానీ ప్రైస్ పర్ SFT ఇక్కడ చాలా తక్కువ అండి. మీరు కంపేర్ ఏ సిటీలో చూసుకున్నా కానీ, బెంగళూరు, ఢిల్లీ, ముంబై చూసుకున్నా, ముంబైలో పాత అపార్ట్మెంట్ కొనడానికి ₹1,00,00,000 2,00,00,000 పెట్టందే అసలు ఏం చేయలేరు. మీకు ఇక్కడ ₹1,00,00,000తో మీకు వెస్ట్ సైడ్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే వస్తుంది. 2,000 SFT స్క్వేర్ ఫీట్ స్పేషియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. సో హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ అఫోర్డబుల్ అండ్ అప్గ్రోయింగ్ సిటీ. అన్ని ఇళ్ళకి మీరు మీ అపార్ట్మెంట్స్కి పూజ గదులు, లేదు అలాంటి మెడిటేషన్ రూమ్స్ ఇట్లాంటివి పెడుతున్నారా? బికాజ్ అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ఇల్లు కొనుక్కుంటారు, బట్ చాలా ఇళ్లలో పూజ గది అని ఇస్తారు. సో ఇస్ దట్ సంథింగ్ వాళ్ళు కస్టమైజ్ చేయమని అడుగుతారా, లేక మీరు అంతటి మీరు? అంటే మన పూజ గదికి ఒక ప్రొవిజన్ లాంటిది ఇస్తున్నాం అండి. పూజ గదికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పూజ గది చేసుకోవచ్చు దాన్ని, లేదంటే దాన్ని వేరే విధంగా మార్చుకునేలాగా వెసులుబాటు. అది కన్స్ట్రక్షన్ ముందే చెప్తారు. ఆ కన్స్ట్రక్షన్ ముందే ఒక ప్రొవిజన్ లాగా ఇస్తామండి ఒక హాల్లో. సో వాళ్ళకి కావాలంటే బ్రిక్ వర్క్లో కావాలంటే చేసి పెడతాం, లేదంటే వాళ్ళే వుడ్ వర్క్లో చేసేసుకోవచ్చు. అది అపార్ట్మెంట్స్కి మామూలుగా ఒక భావన ఏంటంటే, అపార్ట్మెంట్స్ పాత పడిపోయినప్పుడు దాని వాల్యూ పడిపోతుంది, కొంతకాలం వరకు పెరిగి ఆ ఏరియాని బట్టి మళ్ళీ కొంచెం కొంచెం పడుతుంది అంటారు. మీరు ఒప్పుకుంటారా సార్? నిజమా అది? అదేముండదండి. యాజ్ పర్ మనకి రియల్ ఎస్టేట్ SFTs పెరుగుతున్న కొద్దీ UDSలు కూడా పెరుగుతూనే ఉంటాయి కదండి. పర్ ఏరియా అంటే మీన్స్ ఒకప్పుడు 50,000 per square yard ఉంటే నెక్స్ట్ 1 lakh 2 lakhs అవునప్పుడు మన అపార్ట్మెంట్కి వచ్చే UDS ప్రైజెస్ కూడా అట్లానే పెరుగుతూ ఉంటాయి. అవును. సో అపార్ట్మెంట్ తీసేసినా కానీ UDS సేమ్ ప్రైజెస్ కామన్గా వచ్చే మనకి 50 or 60 square yards ఏదే ల్యాండ్ ఉంటుందో అది చెప్తున్నారు కదా మీరు. దాని గురించి దాని వాల్యూ కూడా దానికే పెరుగుతుంది. ఇప్పుడు పర్ 600 square yards ప్రాజెక్టులు తీసుకుంటే 10 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి, 60 square yards మనకి UDS వచ్చినప్పుడు మీకు అది కూడా అట్లానే పెరిగిపోతుంది. కానీ మీకు 1 lakh తీసుకుంటే 60 lakhs మీకు ల్యాండ్ రేటే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది కదా 60 lakhs. అంటే ₹1,00,00,000 ఫ్లాట్ ఉంటే ఎంత ఉంటుందండి సుమారుగా దాని ల్యాండ్ వాల్యూ ఒక పర్సెంటేజ్గా చెప్తే? డిపెండ్స్ అండి, అంటే మనం డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ స్పేస్ ఏరియా మారుతూ ఉంటుందండి UDS. హై రైజ్కి వెళ్ళినప్పుడు UDS కొంచెం తక్కువ వస్తూ ఉంటుంది. లో రైజ్కి వెళ్ళినప్పుడు 5 floors 9 floors 10 floors వెళ్ళినప్పుడు UDS కొంచెం ఎక్కువ వస్తుంది. ఏమి ఎక్కువ ఇష్టపడుతున్నారు? డిపెండ్స్ అండి. అంటే హై రైజ్కి బాగా ప్రిఫర్ చేస్తున్నారు. హై రైజ్కి చూడడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్ కన్వీనియన్సెస్లో లిఫ్ట్లు అవన్నీ బాగా సౌండ్గా పక్కాగా ఉండాలి దీనికి. సో దానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో? తప్పకుండా అండి. మనం పెట్టేవి లిఫ్ట్స్ అన్ని క్వాలిటీ లిఫ్ట్స్ అన్ని కోనే కానీ ఇవే చూపిస్తాం. ప్లస్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటాయి. సో కంపెనీ వాళ్ళు ఎనీ టైం కాల్ చేస్తే వెంటనే వచ్చేస్తారు కాబట్టి లిఫ్ట్తో క్వాలిటీ పరంగా ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ పెద్ద పెద్ద ఎన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయండి మీ వెంచర్స్లో టిపికల్లీ 400 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 400 ఫ్లాట్స్ మా బహదూర్పుర ప్రాజెక్ట్లో కంప్లీట్ అయింది ఒకటి, 416 ఫ్లాట్స్. బహదూర్పుర అంటే మనకి బహదూర్పల్లి అండి, కొంపల్లి దగ్గర. కొంపల్లి గండి మైసమ్మ. ఓహో, గండి మైసమ్మ దగ్గర. అంటే ఇక్కడ నుంచి సుమారు ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుంది అంతేనా? అంటే ట్రాఫిక్ పెద్దగా లేకపోతే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ ఉంటే మేబీ 45 minutes to 1 hour మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ ఏరియాలో ఇప్పుడు వస్తున్న అంటే మంచి వెల్కమింగ్ ఫీచర్స్ ఏంటండి? వెల్కమింగ్ ఫీచర్స్ అంటే ఆల్రెడీ ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయిందండి మనకి. సో ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత కనెక్టివిటీ ప్రాబ్లం లేదు.
మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి. సో వాళ్ళకు కూడా ఓఆర్ఆర్ వెరీ ఈజీ కనెక్టివిటీ ఉంది. అండ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పుడు మనకి కొంపల్లి వచ్చేసి 6 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుందండి. అక్కడ మొత్తం ఫ్లైఓవర్స్ కానీ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ మల్టీప్లెక్స్లు కానీ చాలా వస్తున్నాయి అనమాట. సో అది వెల్కమింగ్ ఫీచర్ అది. అండ్ వాటితో పాటు ఇప్పుడు ఐ థింక్ చాలామంది అక్కడ వర్కింగ్ క్లాస్ ఒక సెల్ఫ్ సఫిషియెంట్ నేబర్హుడ్గా తయారైపోతుంది. ఒక చిన్న సిటీలో తయారైపోయింది. కొంపల్లి ఆల్రెడీ రెస్టారెంట్స్ వచ్చేసాయి, మాల్స్ వచ్చేసాయి, అండ్ మంచి హైవేస్ ఉన్నాయి చుట్టూ. చక్కగా హాయిగా సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలంటే ఇంకా కూడా పరిసర ప్రాంతాలు గాలి కాస్త బాగానే ఉంటుంది. షామీర్పేట అని వీళ్ళ రిసార్ట్స్ ఉంటాయి. మనం ఎక్కడికైనా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చాలా బాగానే ఉంటుంది. రైట్. సో ఓవరాల్గా ఒక ఇల్లు కొనేటప్పుడు, ఒక ఫ్లాట్ కొనేటప్పుడు, ఒక రెప్యూటెడ్ బిల్డర్గా మీరు చెప్పండి సార్, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్లాట్ కొనేటప్పుడు అంటే మినిమంగా హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి లేదా చూసుకోవాలి, రెరా అప్రూవల్స్ ఉన్నాయి చూసుకోవాలి. ఇప్పుడు కొత్తగా హైడ్రా వచ్చింది కాబట్టి మనం ఇంకేమైనా నెసెసిటీ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళు ఇంకా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవన్నీ వాళ్ళు వెబ్సైట్లో చేస్తామన్నారు. వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ చూసుకొని ప్లస్ బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా అవన్నీ చూసుకొని మనం పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఎలా రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా వచ్చారు మీరు? అంటే యాక్చువల్లీ ఫాదర్ వాజ్ ఎ ఫార్మర్ అండి. తర్వాత తను మా స్టడీస్ కోసం హైదరాబాద్ మూవ్ అయిన తర్వాత తను ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, అక్కడ నుంచి మీరు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మేము చేస్తాం. ఇక్కడ ఫామ్ ప్లాటింగ్ జరిగే ప్లేసెస్ కావచ్చు, ఫామ్ హౌసెస్ కావచ్చు, ఈ కాన్సెప్ట్ కూడా బాగా ఎక్కువ హైదరాబాద్లో కనిపిస్తుంది మనకి. ముంబైలో అసలు ఊహించుకోలేము మనం. ఢిల్లీలో అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్ అక్కడ, అంటే అక్కడ ఉండే పొల్యూషన్ లెవెల్స్కి. సో ఇక్కడ ఈ కోణం నుంచి మీరు ఏమన్నా ముందు తలపెట్టే అవకాశం ఉందా? లేదు ప్రస్తుతం ఉండే మీ వెంచర్స్లోనే 400 ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి మంచి ఏరియాస్ ఏమైనా ఇస్తారా క్లబ్ హౌస్లో? అవి మన క్లబ్ హౌస్లో మాకు ప్రాజెక్ట్స్లో క్లబ్ హౌస్ కంపల్సరీ ఉంటుందండి. 20,000 ఎస్ఎఫ్టీ. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన మా ప్రైమార్క్ నార్త్ వేవ్లో అయితే 2 క్లబ్ హౌసెస్ ఉన్నాయండి. ఈచ్ అరౌండ్ 20,000 40,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌసెస్ ఉంటాయి. ఆ క్లబ్ హౌస్లో మొత్తం జిమ్ కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ యోగా అన్ని ఫెసిలిటీస్తో వస్తుంది అనమాట. ఇంకా మీరు ఎక్కడికే రిసార్ట్కి వెళ్ళే బదులు మన క్లబ్ హౌస్లోనే మీకు యూ విల్ గెట్ ఆల్ ద ఫీచర్స్, ఇండోర్ గేమ్స్ అన్ని ఫీచర్స్తో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లబ్ హౌస్ ఇస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ కూడా బాగా ఇప్పుడు మీది గేటెడ్ కమ్యూనిటీ అని భావించవచ్చు కదా? అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే విత్ సెక్యూరిటీ చెక్స్, అంటే ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు. ఇంకా పేరెంట్స్కి, వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు, పిల్లలు స్కూల్ నుంచి తొందరగా వస్తారు, పేరెంట్స్ రావడానికి ఒక గంట ఉంటుంది ఇంకా. సో ఇంట్లో కొంచెం టీనేజ్లోకి వచ్చిన పిల్లలంటే ఒక కన్నేసి ఉంచడానికి ఇష్టపడేది అందరూ అదే. అవునండి, తప్పకుండా. సెక్యూరిటీ పరంగా అంటే మన సెక్యూరిటీ ఉంటుందండి. ప్లస్ ఇంకొకటి ఇప్పుడు కొత్తగా మైగేట్ యాప్స్ అని యాప్స్ కూడా వచ్చేసాయి. సో ఎవరు ఎంట్రీ అవుతున్నారు, ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు, టైమ్ ఆఫ్ ద ఎంట్రీ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జిట్ కూడా మనకి మొత్తం మొబైల్లోనే కనిపించేస్తుంది. సో మనకి ఇంకా సెక్యూరిటీ పరంగా అయితే ఏం ప్రాబ్లం ఉండదు. చాలా ప్లేసెస్లో, చాలా ఏరియాస్లో అండి వర్షాలు వస్తే హైదరాబాద్లో ఏరియాలు బాగా ఫ్లడ్ అయిపోతాయి రోడ్లు అనే ఒక ఆందోళన ఉంటుంది. మీరు వెంచర్స్ కట్టేటప్పుడు మీరు మామూలుగా ఏమేమి చూసుకుంటారు, అంటే ఇటువంటి పరంగా చూస్తే? ఫ్లడ్స్ అంటే మనకి నాలాస్ ఉన్నాయా లేదా చూస్తారండి. మన నాలాస్ ఉన్నాయి ప్రాపర్గా ఉన్నాయా లేదా. రోజు అంటే మనం రోడ్ కంటే కొంచెం హై లెవెల్లోనే బిల్డింగ్ సెల్లార్స్ కానీ ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తాం కాబట్టి సో వాటర్ ఇన్ఫ్లో ఏవి రాకుండా ముందే ప్రాపర్గా టేక్ కేర్ చేస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ అయినా లేక ప్రీ సైనింగ్ ఇలాంటి ప్రీ లాంచ్ ఆఫర్స్ ఉన్నాయి మీ దగ్గర? మాది అన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయి ఎప్పటికి డెలివరీ ఇస్తారు? ఒకవేళ ఇవాళ రేపట్లో చూసేవాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవాలని అనుకుంటే? ప్రైమార్క్ మా కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 1 ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామండి. 1 ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఇస్తాం అనమాట. ఓ 3-4 ఇయర్స్ నుంచి అదే కాన్సెప్ట్లో నడుస్తుంది. ఈ లాస్ట్ ఇయర్ ప్రైమార్క్ డిస్టేచర్ హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. అండ్ ఈ ఇయర్ ప్రైమార్క్ ఇకోనెస్ట్ అని గుండ్లపోచంపల్లిలో ఉంది, హ్యాండ్ ఓవర్ ఇస్తున్నామండి. నెక్స్ట్ ఇయర్ ఏంటండి, వాట్ ఈస్ ద స్పెషాలిటీ దేర్? స్పెషాలిటీ అంటే అది కూడా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి. 410 ఫ్లాట్స్ ఉంటాయి. దాంట్లో స్పెషాలిటీ అంటే అవుట్ ఆఫ్ 5 acres మనం 4 acresలోనే ప్రాజెక్ట్ చేసామండి. 1 acre చిల్డ్రన్ ప్లే ఏరియాస్ కానీ, లాన్స్ కానీ, ఎల్డర్లీ సిట్టింగ్స్ కానీ, 1 acre టోటల్ 1 acre మనం ఓన్లీ ఈ ఫెసిలిటీస్ కోసమే వదిలేసాం అనమాట. ఈ 4 acresలోనే మనకి 10 floors విత్ 410 అపార్ట్మెంట్స్ వస్తున్నాయండి. అది ఇయర్ ఎండింగ్కి మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అన్ని ఫ్లాట్లు అమ్ముడుపోయాయి అందులో? అవుతుందండి, 80% అయిపోయింది. 80% ఇంకా ఉన్నాయి అయితే, అంటే జనాన్ని చూసే వాళ్ళకి తెలిసి చెప్పాలి. అండ్ ఎలా ఉంటుందండి లోపల ఇంటీరియర్స్, మీరు ఎలా చేయిస్తారు? లోపల ఇంటీరియర్స్ అంటే మనము ఓన్లీ వుడ్ వర్క్ వాళ్ళ ఇంటీరియర్స్ వాళ్ళే చేయించుకుంటారండి. మనం ప్లెయిన్ వాల్స్ అండ్ రిమైనింగ్ ఫెసిలిటీస్. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ బాత్రూమ్ ఫాసెట్స్ కావచ్చు, టైల్ వర్క్ కావచ్చు, స్టాండర్డైజ్డ్గా ఉంటాయా? ఏమన్నా ఆప్షన్స్ ఉంటాయి వీళ్ళకి? ఈ ఆప్షన్ అంటే
ఫ్లోర్ ప్లాన్స్ కూడా 2-3 ఆఫర్ చేస్తారు చాలా మంది బిల్డర్స్. మీరు స్టాండర్డ్గా పెడతారా ఫ్లోర్ ప్లాన్స్ కొంచెం ఫ్లోర్ ప్లాన్స్ యాజ్ పర్ కస్టమర్ అంటే కొంచెం అంటే మోడిఫై చేసుకోవచ్చు. పాసిబుల్ అయినంత వరకు మోడిఫైడ్కి మేము ఇస్తామండి. ఆఫ్టర్ టైల్స్ అవన్నీ కస్టమర్ వాన్స్ దే కెన్ రీప్లేస్ అండి. ఫాసెట్స్ కూడా హెల్త్ ఫాసెట్ అది ఏమన్నా కానీ బాత్రూమ్ ఫిట్టింగ్స్ కూడా కస్టమర్ మేమైతే స్టాండర్డ్గానే ఇస్తాం. సెరా కానీ హిందూవేర్ ఇట్లా అరేంజ్ ఇస్తాము. వాళ్ళు కస్టమర్ కావాలంటే వాళ్ళు మోడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు వాక్-ఇన్ క్లాజెట్స్ చాలా కామన్ అమెరికాలో. అంటే పెద్ద అల్మారా పెట్టుకోవాలి, ఒక పెద్ద ఏరియాలో బట్టలు పెట్టుకునే ఒక ఫెసిలిటీ. అలాగా మీరు ఏమైనా స్పెషల్ ఫీచర్స్ మీకు నచ్చి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే కన్స్ట్రక్షన్స్ చూసి మీరు ఏమైనా ఎప్పుడైనా అలవర్చుకున్నారా మీ కన్స్ట్రక్షన్స్లో? ఎనీథింగ్ అంటే వాక్-ఇన్ క్లాజెట్ కావచ్చు, బాత్రూమ్స్ల విషయంలో కావచ్చు, బాల్కనీల విషయంలో కావచ్చు. బాల్కనీస్ అంటే కొంచెం స్పేషియస్ బాల్కనీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనం కూడా స్పేషియస్ బాల్కనీస్ ఇస్తామండి. ఎందుకంటే ఒకప్పుడు బాల్కనీ అంటే ఓన్లీ బట్టలు ఆరేసుకోవడానికి తప్పితే యూస్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఫ్లవరింగ్స్ కానీ పాటింగ్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి స్పేషియస్ బాత్రూమ్స్ ఇస్తాము. బాల్కనీస్ కానీ బాత్రూమ్స్ కానీ అండ్ డైనింగ్స్ అవన్నీ సపరేషన్గా చేస్తాం. సెపరేషన్ అది అది పూర్వకాలం అలా ఉండేది. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ డైనింగ్ సపరేట్ ఇట్లా లివింగ్ ఏరియా ఉంది కదా, ఇప్పుడు మనకి లివింగ్ ఏరియా అవన్నీ కూడా సపరేట్గా అదే హాయిగా అనిపిస్తుంది, కొంచెం ప్రైవసీ ఉన్నట్టు అనిపిస్తుంది చాలా మందికి. రైట్. సో ఓవరాల్గా ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఒకసారి మళ్ళీ సమీక్షిద్దాం. బహదూర్పుర కాదు, బహదూర్పల్లి అంటే కొంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. అవునండి. సూరారం మెదక్ హైవేలో ఉంటుందండి. బాలానగర్ టు మెదక్ హైవేలో సూరారం అంటే అంతకు ముందు నుంచి జీడిమెట్ల సూరారం అక్కడ ఉంటుందండి. గండిమైసమ్మకి సూరారానికి మధ్యలో ఉంటుంది బహదూర్పల్లి. సూరారం అంతా కొంచెం ఇండస్ట్రియల్ ఏరియాకి ఎందుకు వస్తుంది? జీడిమెట్ల ఉంటుంది ఇండస్ట్రియల్. కానీ మనకి పొల్యూషన్ అది పొల్యూషన్ ఏం ప్రాబ్లం ఉంటుంది, ఏం లేదు అక్కడ, ప్రాబ్లం లేదు. రైట్. ఒక ఫ్లాట్ షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుందండి? అంటే ఒక ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఎంతకాలం పాటు దాన్ని హాయిగా ప్రాబ్లం లేకుండా అనుభవించవచ్చు? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని మెయింటైన్ చేయడానికి? మినిమం అయితే 25 years ఏం ప్రాబ్లం ఉండదు, మినిమం ఏం ఉండదు. ఒకవేళ మీకు మరి అంటే కొంచెం టెర్రస్ వాటర్ ప్రూఫింగ్స్ కానీ లేదంటే లోపల పెస్ట్ కంట్రోల్స్ కానీ మనం వుడ్ వర్క్ అన్ని డేస్ సర్వైవ్ ఉన్నప్పుడు పెస్ట్ కంట్రోల్స్ కానీ ఇవన్నీ ఇట్లాంటి కంట్రోల్ తీసుకుంటే మనం లాంగ్ లైఫ్ ఉంటుందండి. అంటే 10 yearsకి ఒకసారి ఎక్స్టర్నల్ పెయింట్స్ అవన్నీ మార్చుకుంటే వాటర్ ప్రూఫింగ్ పెయింట్స్ అవన్నీ వేసుకుంటా ఉంటే మనకి లాంగ్ షెల్ఫ్ లైఫ్ పెంచుకుంటాం వెళ్ళచ్చు. ఇప్పుడు అందరూ దాదాపు పీవీసీలే వాడుతున్నారు కదండి. అంటే విండోస్కి వాటికి. అంటే మనకి వుడ్ ఉంటే ఇలా చెదలు తినేస్తాయి కదా. వుడ్ లేదండి, కొంచెం ఈ ఇంటీరియర్స్ చేయించుకున్నప్పుడు వుడ్ వాడతారు కదండి. సో దానికి పెస్ట్ కంట్రోల్ చేసి మీరు మాత్రం పీవీసీ వాడతారు. అండ్ ఇది లివింగ్ ఏరియా ఎంత ఇచ్చారండి? అంటే స్పేషియస్గా ఉంటుందా? పెద్ద హాల్ ఇచ్చారా? హాల్ 10x12 హాల్, పెద్ద హాల్. అక్కడే టీవీ ఏరియా ఉంటుంది, లివింగ్ టీవీ ఏరియా, తర్వాత డైనింగ్ ఉంటుందండి. టీవీ ఏరియా విడిగా సెపరేట్గా ఉంటుంది. సో ఆ స్టాండర్డ్ సైజ్ ఫ్లాట్ 2 bedroom అంటే 1000 square feet అనుకోవచ్చా? టిపికల్లీ మీదని కాదు అసలు. టిపికల్లీ అంటే మనకి మొత్తం అన్ని స్పేషియస్ బెడ్రూమ్స్, చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ అన్ని కంప్లీట్గా రావాలంటే మినిమంగా 1200 to 1300 రేంజ్ ఉండాలి. అంతకంటే తక్కువ చేయొచ్చు, బట్ మనకి హాల్ సైజులు అవన్నీ తగ్గిపోతాయి. టిపికల్గా 2 BHK అయితే 1200 to 1300 కావాలండి. 3 BHK అయితే అబౌవ్ 1500 to 1600 ప్రాపర్ 3 BHK వస్తుంది. బాగా హై రైజెస్ కట్టినప్పుడు అండి పిడుగులు పడినప్పుడు భయం వేస్తుంది టాప్ ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళకి. దానికి అర్త్క్వేక్ రెసిస్టెంట్ కానీ లేకపోతే ఈ పిడుగుల సపరేట్ సిస్టమ్ ఉంటుందండి. ఆ సపరేట్ సిస్టమ్ ఏం జరుగుతుంది చెప్పండి యాక్చువల్లీ? అంటే పిడుగు పడినప్పుడు లైటింగ్ అరెస్టర్స్ అని ఉంటాయండి. మనం హైట్ ఆఫ్ ద బిల్డింగ్ లో ఒక లైటింగ్ అరెస్టర్ పెడతారండి. అది పెడితే కనుక ఆ లైటింగ్ అరెస్టర్కి వెళ్ళి కింద లైటింగ్ అరెస్టర్ పైన నుంచి కనెక్షన్ భూమిలో కనెక్ట్ చేస్తారండి. కింద సెల్లార్లో భూమిలో కనెక్ట్ చేస్తారు. సో ఎప్పుడైనా పిడుగులు పడినా కానీ ఆ లైటింగ్ అరెస్టర్ హైట్ ఆఫ్ ద మన బిల్డింగ్లో హైట్లో పొజిషన్ ఉంటుంది కాబట్టి ఆ పిడుగు అది తీసుకొని కింద భూమిలోకి తీసుకెళ్తారు. కండక్టర్. మీరు కట్టిన హైయెస్ట్ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్స్ ఉంది? 10. ఇప్పుడు ప్రైమార్క్ ఇన్స్పైర్ అండి 17 floors లో చేస్తున్నామండి. అది నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ 2025 డిసెంబర్ నుంచి హ్యాండ్ ఓవర్. వాటర్ ప్రాబ్లం అవి ఉండవా అండి అంత హై రైజ్ ఉంటే? వాటర్ ప్రాబ్లం అంటే ఉంది. మియాపూర్ మనది వచ్చేసి ఎల్ఎన్టీ మెట్రో స్టేషన్ ఉంది కదండి, 60 acres స్పాన్లో ఎల్ఎన్టీ మెట్రో వర్క్ సర్వీస్ సెంటర్ ఉంది కదా, దాని అడ్జసెంట్లోనే ఉంటుంది. సో వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదండి, ఓపెన్ స్పేస్ చాలా ఉంటుంది కాబట్టి మాకైతే వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే పైకి నీళ్ళు వస్తాయి అయితే? వస్తాయి అంత పైకి. మామూలుగా అంటే కొన్ని ఫ్లోర్స్ ఉంటే మోటార్ ఎక్కిచ్చేవారు. అంటే ఇప్పుడు న్యూ టెక్నాలజీ అండ్ హైడ్రో న్యూమాటిక్ పంప్స్ అని వచ్చినాయి కాబట్టి మనకి ఎన్ని ఫ్లోర్స్ అయినా కానీ వాటర్ న్యూమాటిక్ పంప్స్ ఎప్పుడు ఉండదు. సో ప్లెంటీ ఆఫ్ లైటింగ్తో
అఫోర్డబుల్గా మీరు 5,000 స్క్వేర్ ఫుట్ అంటున్నారంటే వినడానికి అది చెవులకి మంచి పాట విన్నట్టుంది. ఎందుకంటే 5,000 హైదరాబాద్లో ఎవరు ఊహించుకోలేరండి. ముట్టుకుంటే అక్కడ 8,000 9,000కి వెళ్ళిపోతున్నాయి చాలా ఏరియాస్. అది మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా ఏంటండి ఇప్పుడు హైదరాబాద్లో బాగా ఎక్కువ డిమాండ్ ఉన్న ఏరియా? డిమాండ్ ఉన్న ఏరియా అంటే కొంపల్లి సైడ్ బాగా డెవలప్ అవుతుంది. కొంపల్లి బాగా డెవలప్ అవుతుంది. ఇటుపక్క మనకి మణికొండ, ఈ షేక్పేట, తర్వాత ఇవన్నీ ఎలా ఉన్నాయండి ఏరియాస్? కోకాపేట అవన్నీ ఇప్పుడు డెవలప్ ఉన్నాయండి. అక్కడ అబౌవ్ 10,000 SFT, 10,000 రూపీస్ పర్ SFT. ఊరికే చిన్న ఫ్లాట్కి 1,50,00,000 చెప్తున్నారండి. చాలా కష్టం. మోస్ట్ అఫోర్డబుల్ అంటే కొంచెం మన బహదూర్పల్లి, కొంపల్లి అక్కడే ఉందండి. మినిమం 4,500 to 5,000. కొంపల్లి వచ్చేసి 6,000 7,000 ఆ రేంజ్లో ఉన్నాయి. 6,000 7,000 అనుకుంటే కూడా ఒక 1,800 అనుకుంటే మనకి 75 lakhs 80 విత్ రిజిస్ట్రేషన్ వన్ లోపు మనకి మంచి ఫ్లాట్ చక్కగా 3 bedroom ఫ్లాట్. మన దగ్గర ఏమైనా 4 bedrooms ఉన్నాయండి? 4 bedrooms అయితే ఇప్పుడు ఏం లేవు. 3 BHK ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు కదా 4 bedrooms అంత ప్రిఫర్ లేదండి. 3 bedroom వరకు అయితే ప్రిఫర్ చేస్తున్నారు. 4 bedroom ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ అది ప్రైజింగ్ పరంగా కొంచెం పెద్దగా ఎక్కువ పెద్దవి. సో ప్రైమార్క్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగా? మేము తప్పకుండా మీ స్క్రీన్ మీద మీ నెంబర్ అది ఇస్తాం. ఎందుకంటే చూసే వాళ్ళకి ఇప్పుడు బిగ్గెస్ట్ ఇప్పుడు మళ్ళీ బయింగ్ సీజన్ అంటూ ఉంటుందండి వీళ్ళకి. ఆ బయింగ్ సీజన్ అంటే ఆషాఢ మాసం తప్పితే మిగిలిన సీజన్ అంతా అన్ని చోట్ల అన్ని టైంలో కూడా కొనుక్కుంటారు. రైట్. ఒక పర్టికులర్ సీజన్ అంటూ ఏముంటుంది. సాయికృష్ణ గారు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవాళ. అంటే మీ వెంచర్స్ గురించి మాత్రమే కాకుండా అసలు ఫ్లాట్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అండ్ అలాగే స్టాండర్డ్ సైజెస్ ఏమిటి, అసలు రియల్ ఎస్టేట్ ధరలు ఎలా పలుకుతున్నాయి హైదరాబాద్లో, అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఆల్ అబౌట్ అప్రూవల్స్ అండ్ ద కేర్ టు బి టేకెన్ టు బై అ ఫ్లాట్. మీకు ధన్యవాదాలు, మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించి వచ్చినందుకు. నమస్కారం అండి.